టనల్ బోర్ మిషన్ ఎలా ఆపరేట్ అవుతుందంటే ఇక్కడ చూడండి ఈ సైడ్స్ కనబడుతున్నాయి కదా ఇది ఏంటంటే సెగ్మెంట్స్ అంటే ఒక్కసారి వాళ్ళు ఆ హోల్ చేస్తూ డ్రిల్ చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సైడ్ కనిపించేది ఈ సెగ్మెంట్స్ ని పైకి అమరుస్తూ ఉంటారు. అంటే టనెల్లో మీరు నిన్న చూసారు కదా ఆర్టీవీలో చూపించిన దృశ్యాల్లో పైకి పిల్లర్స్ లాగా అమరుస్తూ ఉంటారు, వాటికి బోల్ట్స్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ ముందు భాగంలో మిషన్ కాస్త ఇక్కడ చూడండి ఇక్కడ డ్రిల్ చేస్తూ వెళ్తోంది, కొండ భాగాన్ని మొత్తం కూడా డ్రిల్ చేస్తూ వెళ్తోంది ఇక్కడ ముందు భాగం. ఆ తర్వాత ఈ మట్టి ఈ కాంక్రీట్ అంతా కూడా దీనికి బయటకు వస్తుంది, కన్వేర్ బెల్ట్ పైకి వస్తుంది, సైడ్ కి ఆ సెగ్మెంట్స్ ఉన్నాయి, ఆ సెగ్మెంట్స్ ని అమరుస్తూ ఉంటారు. అయితే చిట్ట చివరన ఈ డ్రిల్ చేసేటువంటి ఫ్యాన్ వరకు వెళ్ళారట నా బీఆర్ఓ సభ్యులు. ఇక్కడ గమనిస్తున్నారు కదా ఈ బీఆర్ఓ సభ్యులు చిట్ట చివరి వెళ్ళిపోయారు. అక్కడి వరకు ఆ దృశ్యాలు ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను మీకు నేను. థర్మకోల్ షీట్స్ వేసుకొని చిట్ట చివరి వరకు వెళ్ళిపోయారు. సుమారుగా ఒక 100-120 మీటర్లు ఉంటుంది ఇదంతా కూడా. ఇక్కడ స్టార్టింగ్ ఎడ్జ్ లో ఆ కటింగ్ చేస్తూ కొండను చీల్స్తూ టన్నెల్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మధ్య భాగానికి వచ్చేసరికి ఆ టన్నెల్ చీల్చిన తర్వాత మట్టిని ఆ కొండ రాళ్ళని అన్నింటిని కూడా బయటికి వెళ్లేందుకు ఒక మార్గం ఉంటుంది ఈ మిషన్ లోనే. చివరిగా ఇక్కడ సెగ్మెంట్స్ ఇక వెంటనే కొంత దూరం ఆ టన్నెల్ మిషన్ హోల్ చేస్తూ వెళ్ళినా కొద్దీ ఇక్కడ సైడ్ నుంచి సెగ్మెంట్స్ ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఆ సెగ్మెంట్స్ అన్ని కూలిపోయాయి, ఆ మిషన్ పైన పడిపోయాయి, మిషన్ కూడా ఖరాబ్ అయిపోయింది, మిషన్ కూడా ధ్వంసం అయిపోయింది. కొంతమంది బీఆర్ఓ సభ్యులు ఒకసారి దృశ్యాలు ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్ ఇక్కడ. సో బీఆర్ఓ సభ్యులు థర్మకోల్ షీట్స్ ని వేసుకొని ఇక్కడ చిట్ట చివరన ఇక్కడ వరకు వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి ఆ టనెల్ బోర్ మిషన్ మీకు గమనించారు కదా. సో 100 మీటర్ల వరకు మిషన్ ఉంటుంది. సో మిషన్ చిట్ట చివరి వరకు వెళ్ళిపోయారు. ఈ రకంగా సహాయం తీసుకొని నడుముకి తాళ్ళు బిగించుకున్నారు. థర్మకోల్ సహాయంతో వాటిపై నిలుచొని ఆ చిట్ట చివరి వరకు ఆ టనెల్ బోర్ మిషన్ కటింగ్ మిషన్ వరకు వెళ్ళిపోయారు. కానీ అక్కడి వరకు వెళ్ళినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు ఈ 4-5 రోజుల ఆపరేషన్ లో హైయెస్ట్ నిన్న జరిగిన సహాయక చర్యలు ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారా లేదా అని గమనించారు, వారు మాత్రం వాళ్ళకి కనిపించలేదట. అక్కడికి చిట్ట చివరిన వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆక్సిజన్ అందడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది ఊపిరి తీసుకోవడానికి అని చెప్తున్నారు. అంటే వారికి ఆక్సిజన్ అందడం లేదు, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. సహాయక చర్యలు చేపట్టే వారికే ఇంతటి స్థాయిలో ప్రమాదంకి చిట్ట చివరి వెళ్ళిన వారికే ఇటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఎదురైందనంటే అక్కడ ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఎటువంటి సమస్య ఎదురై ఉంటుంది. వారైతే ఇప్పటికీ చాలా క్లియర్గా మేము చెప్తున్నాము, వారైతే ఇక ప్రాణాలతో లేరు అనేది ఏకంగా బీఆర్ఓ సభ్యులు తేల్చేశారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎవరైతే చిట్ట చివరి వెళ్ళిపోయారో వారి ఆనవాళ్ళు ఏమీ లేవట. ఇక వాళ్ళపైన ఆశలు వదిలేసుకోవాలన్నట్టుగానే వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇక వారి ఆనవాళ్ళు అయితే పక్కాగా ఇప్పటి వరకు కొంత కన్ఫర్మేషన్ అనేది మనకు లేదు, కానీ ఇప్పుడు బీఆర్ఓ సభ్యులు చెప్తున్న ప్రకారంగా తేల్చేశారు. ఇక్కడ చూడండి లీకేజ్, వాటర్ లీకేజ్ కనబడుతుంది కదా, సెడిమెంట్స్ నుంచి వాటర్ లీకేజ్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు మీరు చూడండి, అదంతా కూరుకుపోయింది, ఆ వాటర్ లీకేజ్ అవుతున్నాయి. పర్ మినిట్ 5,000 లీటర్ల నీళ్లు, పర్ మినిట్ 5,000 లీటర్ల నీళ్లు లీకేజ్ అవుతున్నాయి అటు. దీని ద్వారా పర్ మినిట్ కి 5,000